రిని. అనగనగంట ఒక ఊరిలో ఒక చిన్న బాబు ఉన్నాడంట. ఆ బాబు పేరు జోసెఫ్ అంట. జోసెఫ్ వాళ్ళ మమ్మీ డాడీ నేమ్స్ ఏంటమ్మా? జేకబ్, వెరీ గుడ్, జేకబ్, రేచల్. జోసెఫ్ కి ఎంతమంది బ్రదర్స్ ఉన్నారు? వెరీ గుడ్, 11 బ్రదర్స్ ఉన్నారు. అయితే జోసెఫ్ కి బోల్డ్ డ్రీమ్స్ వచ్చేవి కదా. ఏం డ్రీమ్స్ వచ్చాయమ్మా? మమ్మీ డాడీకి అందరికీ చెప్పాడు కదా. ఏం డ్రీమ్స్ వచ్చాయి చెప్పు. సన్, మూన్ అండ్ స్టార్స్. వెరీ గుడ్. అలాగే గ్రెయిన్స్ కోసం కూడా వచ్చాయి. రైట్. అయితే ఆ స్టోరీ అంతా చెప్పినప్పుడు జోసెఫ్ వాళ్ళ బ్రదర్స్ జోసెఫ్ మీద అసూయ పడిపోతారు కదా. అప్పుడు జోసెఫ్ని ఎవరికి అమ్మేస్తారమ్మా? ఈజిప్ట్ వాళ్ళకి అమ్మేస్తారు. వాళ్ళు ఈజిప్ట్ తీసుకెళ్ళిపోతారు కదా. ఈజిప్ట్లో ఎవరికి ఇచ్చేస్తారు జోసెఫ్ని? వెరీ గుడ్, వెరీ గుడ్, పోతిఫర్కి ఇచ్చేస్తారు కదా. అయితే అక్కడ జోసెఫ్కి బోల్డ్ పనులు చెప్పేసేవారంట. అయితే జోసెఫ్ అన్ని చెప్పిన పనులన్నీ బాగా చేసేవాడంట, సూపర్గా చేసేవాడంట. అయితే పోతిఫర్ వచ్చి జోసెఫ్తో ఏం చెప్పాడు? ఏమన్నాడు జోసెఫ్తోని? జోసెఫ్ చెప్పు. జోసెఫ్, నువ్వు బాగా పని చేస్తున్నావు, నా ఇల్లంతా చూసుకో. వెరీ గుడ్ గర్ల్, నా ఇల్లంతా చూసుకో అన్నారు. అయితే జోసెఫ్ పోతిఫర్ హౌస్ అంతా భలే చూసుకుంటాడు. అయితే ఒక రోజంట జోసెఫ్ ఏం తప్పు చేయకుండా జోసెఫ్ని జైల్లో పెట్టేశారంట. ఎక్కడ పెట్టేశారు? జైల్లో పెట్టేశారంట. అప్పుడు జోసెఫ్ జైల్లోని ఏడ్చుకుంటూ ప్రేయర్ చేసేవాడంట. ఏమని ప్రేయర్ చేసేవాడంట? చూతం 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 ఇషనా చూతం చూతం ఇషనా చూతం చూతం అని ప్రేయర్ చేసేవాడంట. అయితే ఒక రోజంట జైలుకి కింగ్డమ్ నుంచి 2 మనుషుల్ని పంపించేస్తారంట జైల్లోకి. వాళ్ళిద్దరు ఎవరమ్మా? చీఫ్ బేకర్, వైన్ బేరర్. వెరీ గుడ్, చీఫ్ బేకర్, వైన్ బేరర్. అయితే వాళ్ళిద్దరిని పంపించేస్తారంట. అయితే ఒక రోజంట వాళ్ళిద్దరికి నైట్ డ్రీమ్స్ వస్తాయంట, చీఫ్ బేకర్కి, వైన్ బేరర్కి. అయితే వాళ్ళు ఇలాగ కూర్చొని ఉంటారంట. ఇలా కూర్చొని ఉంటే జోసెఫ్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడంట. వెళ్ళి ఏమైంది అంటే మాకు డ్రీమ్స్ వచ్చాయి అంటారంట. అయితే ఏం డ్రీమ్స్ వచ్చాయంటే చీఫ్ బేకర్ అంటాడంట, నేను 3 బాస్కెట్స్ తల మీద పెట్టుకొని వెళ్తున్నాను. ఆ బాస్కెట్స్లో ఏమున్నాయమ్మా? బిస్కెట్స్, బ్రెడ్, కేక్స్ బోల్డ్ ఉన్నాయంట. అయితే బర్డ్స్ వచ్చి అవన్నీ తినేస్తున్నాయంట. అప్పుడు జోసెఫ్ మీనింగ్ ఏం చెప్తాడమ్మా దానికి? ఇంకో 3 డేస్లో బయటికి పంపించేస్తారు, చంపేస్తారు అని చెప్తాడంట. అలాగే వైన్ బేరర్ కూడా చెప్తాడంట డ్రీమ్. గ్రేప్స్ 3 బ్రాంచెస్ ఉన్నాయి, నేను అవి ఇలాగ పిండేసి కప్లో వేసి రాజుకి ఇస్తున్నాను అని చెప్తాడంట. అయితే జోసెఫ్ దానికి ఏమని మీనింగ్ చెప్తాడమ్మా? ఇంకో 3 డేస్లో వెరీ గుడ్ అలా చెప్తాడంట జోసెఫ్. అయితే జోసెఫ్ ఎలా చెప్పాడో అలాగే అవుతుందంట. అయితే జోసెఫ్ అంటాడంట వైన్ బేరర్తోని, రాజుతో నా కోసం చెప్పు అని చెప్పి అంటాడంట. అయితే వైన్ బేరర్ జోసెఫ్ కోసం మర్చిపోతాడంట. అయితే ఒక 2 years అయిపోయిన తర్వాత ఈసారి రాజుకి డ్రీమ్ వస్తుందంట. రాజుకి డ్రీమ్ వస్తే ఎవ్వరూ మీనింగ్ చెప్పలేకపోతారంట. అప్పుడు వైన్ బేరర్కి జోసెఫ్ గుర్తొస్తాడంట. అప్పుడు వైన్ బేరర్ ఏమంటాడమ్మా రాజుతో? రాజా రాజా
రాజా రాజా రాజు రాజు జోసెఫ్ అని అన్నాడు, మీకు హెల్ప్ చేస్తాడు. మీకు హెల్ప్ చేస్తాడని చెప్తారంట. అప్పుడు రాజు ఏమంటాడమ్మా, జోసెఫ్ని పిలిపించండి. ఏమంటాడు రాజు, పిలిపించండి. జోసెఫ్ని పిలిపించండి అని అంటాడంట. అప్పుడు జోసెఫ్ వస్తాడంట. అప్పుడు రాజు డ్రీమ్ ఏమని చెప్తాడమ్మా, 7 లావు ఉంది కౌశి, సన్నంగా ఉంది కౌశి, ఆమం తినేసాయి. 7 లావుగా ఉండే కౌస్ని 7 సన్నంగా ఉండే కౌస్ ఆమాం తినేసాయి. అలాగే గ్రెయిన్స్ కోసం కూడా వస్తుంది. అప్పుడు జోసెఫ్ మీనింగ్ ఏం చెప్తాడు, 7 years of fullness, 7 years of famine. వెరీ గుడ్. 7 years of fullness, 7 years of famine అని చెప్తాడంట. అప్పుడు రాజు అంటాడంట, అయితే జోసెఫ్ నువ్వే ఇదంతా చూసుకో అని చెప్పి జోసెఫ్ని లీడర్గా పెట్టేస్తాడంట. అయితే అప్పుడు జోసెఫ్కి రాజు ఏమిస్తాడమ్మా, రింగ్, చైన్, బట్టలు, చెప్పులు అన్నీ ఇస్తాడంట రాజు జోసెఫ్కి కదా. అప్పుడు జోసెఫ్ 7 years of fullness తర్వాత 7 years of famine వస్తుందంట. అప్పుడంట జోసెఫ్ వాళ్ళ మమ్మీని, డాడీని, బ్రదర్స్ని అందరినీ కలుస్తాడంట. అయితే మరి జోసెఫ్ బ్రదర్సే కదా 12 tribes of Israel. 12 tribes of Israel ఏంటో చెప్పినానా, రూబేన్, షిమియోన్, జూదా, జెబులూన్, ఇశ్కా, దాన్, గాద్, ఆషేర్, ఎఫ్రాయిం, ఎఫ్రాయిం, మనష్షే, బెంజమిన్. వెరీ గుడ్.